అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 35 నుండి 38 వరకు. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగములో సంఘ చరిత్రలోని మొదటి శతాబ్దములోని ఒక బాప్తిస్మమును గురించి వ్రాయబడి ఉన్నది. ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి అతనికి సువార్త ప్రకటించెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. జరుగుతున్న సందర్భం ఏమిటనగా, ఇథియోపియుడైనటువంటి ఒక మహాధనికుడు, మహాప్రముఖుడు, ఇథియోపియా రాణి యొక్క ఆర్థిక మంత్రి ఒక ఆయన యూదా దేవుని మీద, యూదుల దేవుడైన యెహోవా దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు. ఇథియోపియా రాణి అయినటువంటి కందాకే రాణి మంత్రి, కోశాధికారి, ఆర్థిక మంత్రి యెహోవా దేవుని మీద విశ్వాసం కలిగి ఆయన యెరూషలేముకు వచ్చి ఆరాధించి తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుండగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి సువార్తికుడైనటువంటి ఫిలిప్పు అతని వెంట పరిగెత్తి వెళుతూ ఉన్నాడు. ఆ రథము వెనుక పరిగెత్తుచు ఈ ఫిలిప్పు గమనించాడు. ఆ రథాన్ని కలుసుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తే వెనక పరిగెత్తి వెళ్ళి కలుసుకున్నాడు. ఆ రథంలో కూర్చుండి అతను బిగ్గరగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుకుంటున్నాడు. ఆయన గొర్రె వలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను అని చదువుతున్నాడు. ఈ ఫిలిప్పు భక్తుడు అడిగాడు, నీవు చదువుతున్నదేమో నీవు గ్రహించుచున్నావా? దానికి అతడు అన్నాడు, నాకు దారి చూపువాడు ఒకడు లేకపోతే నేను ఎలాగూ గ్రహించగలను. అప్పుడు వచ్చిందిగా మన పఠన భాగం, మన మూల వాక్య భాగం. ఆ ప్రశ్నకు సమాధానంగా ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి సువార్త చెప్పాను. గమనించాలి, ఏం చెప్పాడు? సువార్త. ఆ సువార్త విన్నాక ఒక ప్రశ్న లేవనెత్తాడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి? అంటే ఫిలిప్పు చేసిన సువార్త ప్రసంగంలో ఆ ఇథియోపియుడికి ఒక మాట అర్థమైపోయింది, బాప్తిస్మము అవసరం. బాప్తిస్మమును గూర్చి చెప్పాడని ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయబడ లేదు. ఏమని వ్రాయబడింది? సువార్త చెప్పానంతే. ఆ సువార్త విన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయనకు తెలిసిపోయింది ఏమిటది? బాప్తిస్మము అవసరం. అనగా నీవు విన్నది సరైన సువార్త అయితే బాప్తిస్మం అవసరం అని నీకు తెలిసిపోతుంది. నువ్వు చెప్పిన సువార్త సరైన సువార్త అయితే వాడు అడగాలి అవతల నుండి, నాకు బాప్తిస్మం ఎప్పుడు ఇస్తావని. మనం అడగడం కాదు, నువ్వు ఎప్పుడు తీసుకుంటావు తీసుకుంటావని. 5-6 నాకు ఇంకెప్పుడు ఇస్తారండి బాప్తిస్మం అని అటు నుంచి రావాలి ప్రశ్న. ఈ రోజుల్లో అంతా తిరకాసు వ్యవహారం, తిరిగేసి తలకిందుల వ్యవహారం నడుస్తోంది సంఘాల్లో. బాప్తిస్మం పొందుదామని విశ్వాసులకు తొందర ఉండట్లేదు. అయ్యో వాళ్ళు పొందట్లేదని మాకు తొందర ఎక్కువైపోయింది. అవును, బాప్తిస్మము నాకు ఎందుకు ఇవ్వరు అయ్యగారని మీరెందుకు అడగరు? బాప్తిస్మం నాకు కావాలండి, నాకెందుకు బాప్తిస్మం ఇవ్వరు? అసలు నాకు బాప్తిస్మం ఇవ్వకుండా ఉంటాను మీకు అధికారం ఎక్కడుంది? ఎందుకు ఇవ్వరు? నేను ఇప్పుడు చచ్చిపోతే నా రక్షణ సంగతి ఏంటి, మీరు జవాబుదారియా అని ఎందుకు అడగరు?
అసలు ఇదంతా ఒక మాలోకం నడుస్తుంది సంఘంలో. ఆ మొత్తం మాలోకమేనండి. నన్ను క్షమించండి, చాలా దిద్దుబాటు జరగాలి. సరైన సువార్త ప్రకటనలో వెలుచున్న వానికి బాప్తిస్మము యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అర్థమైపోవాలి. అది మొట్టమొదటి పాయింట్. యేసు ప్రభు శిలువలో చేసిన యజ్ఞాన్ని గురించి ఎలాగూ ప్రకటిస్తాం, అది లేకుండా సువార్త ఉంది. దేవుడు ప్రేమ గలవాడని చెప్తాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్తాం, పాపము ద్వారా వచ్చే జీవితం నరకం అని చెప్తాం, నీవు నీ సొంత ప్రయత్నములు వచ్చేత నరకం తప్పించుకోలేవు అని చెప్తాం, ఆ దేవుడే దిగి వచ్చి నీ కోసం బలై తిరిగి లేచాడు, ఆయన కార్చిన రక్తం వల్ల నీకు పాప క్షమాపణ కలుగుతుందని చెబుతాం. ఇవన్నీ చెబుతాం ఎలాగైనా. అవన్నీ చెప్పకుండా సువార్త ప్రసంగమే ఉంది. దేవుని ప్రేమ, శిలువ యజ్ఞం, మానవుడి పాపం, కాచుకొని ఉన్న నరకం అనే ఘోర శిక్ష, ఇవన్నీ చెప్తాం. ప్లస్ ఇదంతా చెప్తూ దాంతో పాటు ప్రక్కన ఒకటి ఉంది. ఏమిటంటే బాప్తిస్మము అనే ప్రముఖమైన విషయం. అది లేనిదే సువార్త ప్రసంగం సంపూర్ణం కాదు. దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏమిటంటే, మొదటి విషయం ఏం చెప్పాను, బాప్తిస్మము యొక్క ప్రాధాన్యత కూడా మనిషికి అర్థమైనప్పుడే సరైన సువార్త చెప్పబడినట్లు, అతడు నిజంగా సువార్తను గ్రహించినట్లు. రెండవ విషయం ఇక్కడ కనబడుతోంది. ఇదిగో నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి. దయచేసి గమనించండి, అప్పుడైతే సువార్త విన్నాడు, 3 నిమిషాలు అయింది. ఏమండి, ఆయన సువార్త విని ఎంతకాలం అయింది? ఎంతకాలంగా గుడికి వస్తున్నాడు? ఎంతకాలంగా ఆరాధనకు వస్తున్నాడు? ఆయన అసలు ఒక్కసారి కూడా క్రైస్తవ ఆరాధనకు వెళ్ళలేదు. అప్పుడే ఆన్ ద స్పాట్, అప్పుడే సువార్త విన్నాడు. ఇదిగో నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి. అప్పుడు ఫిలిప్పు ఏమనను, సోదరుడా, ఇప్పుడు కదా నువ్వు అసలు విన్నావు, నీవు నిలబడతావో లేదో నాకు అనుమానముగానున్నది. నువ్వు మొదట కొంచెం బలపడుము, ఆ తర్వాత పొందవచ్చును అన్నాడా? మరి ఇప్పుడు మనం ఎందుకంటున్న వాళ్ళకి నాకు తెలియక అడుగు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కనబడుతున్న విషయం ఏంటంటే, బాప్తిస్మమునకు ముందు రెండవ విషయం, బాప్తిస్మం అనేది ఏ మాత్రమును ఆలస్యము చెయ్యకూడని ఒక కార్యక్రమం. మొదటి పాయింట్ ఏం చెప్పాను, బాప్తిస్మ ప్రాముఖ్యత కూడా గ్రహించినప్పుడే నువ్వు నిజంగా సువార్తను నమ్మినట్లు అని చెప్పాను. రెండో పాయింట్ ఏం చెప్తున్నానంటే, బాప్తిస్మం అనేది ఏ మాత్రమును ఆలస్యము చేయకూడని ఒక విషయం. ఆటంకం ఏంటి? ఆయన నిలదీస్తున్నాడు ఎదురు సేవకుడిని, ఎందుకు నాకు బాప్తిస్మం ఇవ్వు, ఆటంకం ఏంటి? అని ఆ బాప్తిస్మము తర్వాత ఎప్పుడో పొందుతావులే, చూద్దావులే అనుకునేది కాదు. దేవుని బిడ్డలారా, మూడవ విషయం ఏంటంటే, ఆటంకం ఏమి అంటే అక్కడ చెప్పాడు, ఆటంకం ఏమి లేదు. కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉందంట. ఫిలిప్ అన్నాడు, కింద ఫుట్నోట్లో చూడండి, నువ్వు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పినప్పుడు అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నాను, అట్లయితే ఆలస్యం ఎందుకు, దిగుము అని దిగాడు, ముంచాడు, వెళ్ళిపోయాడు. మూడవ విషయం ఏంటంటే, బాప్తిస్మమునకు ముందు కఠిన నిబంధనలు ఏమీ లేవు. గమనించాలి. ఒకటే నిబంధన, మారు మనస్సు పొందాలి. బాప్తిస్మానికి ముందు 3 సంగతులు చేయాలి. 3 సంగతులు జ్ఞాపకం పెట్టుకోండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, కాబట్టి మీలో ప్రతివాడును మారు మనస్సు పొంది ప్రతివాడును పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి.
మారు మనస్సు పొంది బాప్తిస్మం. మారు మనస్సు పొందడం అంటే నేను నడుస్తున్న దారి తప్పు, నేను నడుస్తున్న మార్గం నరకానికి తీసుకెళ్తుంది, ఈ దారి ఇక నేను నడవకూడదు అని గ్రహించి గిరుక్కున దేవుని తట్టు మళ్ళుకోవడం మారు మనసు అంటే. ఏ సడన్ రైట్ అబౌట్ టర్న్ టువర్డ్ గాడ్. లోకము తట్టు వీపు, దేవుని తట్టు ముఖం గిర్రున తిరగాలంటే. ఈ లోకం నాకొద్దు, ఇంతవరకు నడిచిన దారమ్మో మహాడేంజర్, అలా నడిస్తే ఇక నాకు నరకమే గతి. దేవుని తట్టు మళ్ళుకొనుట, అది మారు మనస్సు. రెండవది ఏమిటంటే నమ్మి బాప్తిస్మము పొందాలి. సువార్తను నమ్మి. మనకు తెలుసు మార్కు సువార్త 16, 15, 16 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు. ఏమిటి నమ్మి? సువార్తను నమ్మి. సువార్తను ప్రకటించండి నమ్మి అన్నాడు. అంటే సువార్తను నమ్మి అంటే సువార్త ఏంటి? మీకు నేను ప్రకటించిన సువార్త నేను మీకు తెలియజేయుచున్నాను. 1 కొరింథీ 15:3 అది సువార్త. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము తిరిగి లేచెను. ఉందా? నాకు ఇవ్వబడిన సువార్తను ముందు నేను ప్రకటించిన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు మొదట. ఆ సువార్త ఏమిటయ్యా అంటే లేఖనముల ప్రకారము యేసు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినం లేపబడెను. ఇది సువార్త. కనుక మొట్టమొదట ఏమన్నాడు? మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందాలి. రెండవది సువార్తను నమ్మి, అంటే యేసు నా కొరకు నా పాపముల కొరకు మరణించెను, నా కొరకు సమాధి చేయబడి 3వ దినము నా కొరకు ఆయన తిరిగి లేచెను అని నమ్మాలి. నమ్మిన తర్వాత ఇంకో పని చేయాలండి, ప్రార్థన చేయాలి. అపొస్తలుల కార్యాలు 22:16 ఉన్న మాట వినండి. కాబట్టి సౌలా సహోదరుడా, నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలి. అక్కడేమో మారు మనసు పొంది బాప్తిస్మం. అపొస్తలుల కార్యములు 2:38 మారు మనసు పొంది బాప్తిస్మం. తర్వాత సువార్తను నమ్మి బాప్తిస్మం. ఇక్కడేమో ప్రార్థన చేసి ఈ 3 చేయాలి. అందుకే మేము చిన్నపిల్లల విషయంలో బాప్తిసం ఇయ్యం. చాలా మంది అడుగుతారు, ఎందుకంటే మీరు చిన్నపిల్లలు బాప్తిసం ఇయ్యరు? చిన్నపిల్లల్ని ఆటంకపరచద్దు, నా వద్దకు రానియుడి అన్నాడుగా ప్రభు. చిన్నపిల్లలకి ఇవ్వాలి బాప్తిస్మాలు, ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు అని కొంతమంది అడుగుతున్నారు నన్ను. అసలు మేము ఆటంకపరచడానికి వాడు వస్తానని ఎప్పుడున్నాడు? వాడు నువ్వు ఎత్తుకొచ్చావు బలవంతాను, కానీ నేను వస్తానన్నాయి అని వాడంటే ఆటంకపరిచాను. వాడు ఎప్పుడు వచ్చాడు అసలు ఆటంకపరచడానికి? వాడు తనంత తానుగా వస్తే కదా మేము ఆటంకపరచడం, రానీయకపోవడం. అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నా వాడికి తెలియని స్థితిలో ఎత్తుకొచ్చావు. చిన్నపిల్లలకు బాప్తిసం ఇవ్వొద్దని నిబంధన ఏమి లేదు. ఎవరికైనా ఉందేమో కానీ నాకైతే లేదు. నేను తప్పకుండా ఇస్తాను చిన్నపిల్లలకి. మీరేం కమ్మ తినొద్దు, షాక్ తినొద్దు. నువ్వు 21 దినాలు కాదు, 3 రోజుల పసకం వచ్చినా నేను బాప్తిసం ఇస్తాను. ఇవ్వకపోతే అడుగు, తీసుకురా, ఇస్తాను. కానీ నా షరత్ ఏంటంటే వాడికి ఎంత వయసు ఉన్నదనేది కాదు. వాడిని తెస్తే వాడిని అడుగుతాను, ఏరా నువ్వు మారు మనసు పొందవా? స్వార్థ నమ్మితివా? లేఖనముల ప్రకారం యేసు. అయ్యో లేఖనం తెలుసా? యేసు తెలుసు. నువ్వు ప్రార్థన చేసావా? ఆడు పాల కోసం తప్ప దేని కోసం ప్రార్థన చేయడాడు. వీడు మారు మనసు పొందలేదు కనుక, సువార్త నమ్మలేదు కనుక, ప్రార్థన చేయలేదు కనుక నేను బాప్తిసం ఇయ్యను అంతే. వాడికి వయసు ఎంత ఉన్నదనేది అసలు పాయింటే కాదు. మారు మనస్సు పొంది సువార్తను నమ్మి ప్రార్థన చేసిన వాడికి
బాప్తిసం ఇవ్వమని లేఖనం చెబుతుంది. ఈ 3 లక్షణాలు ఉంటే 3 రోజుల పసికందుకైనా బాప్తిసం ఇస్తాం. ఇప్పుడు ఈ 3 లక్షణాలు లేనాడికి 90 ఏళ్ళు ఉన్నా మేము ఇయ్యో మా ఇంత వయసు వచ్చేసి మీసాలు వచ్చినాయి, గడ్డాలు వచ్చినాయి, మీసాలు కూడా నెరిసినాయండి, ఇంత పెద్దోడిని కదా ఇవ్వమంటే సుఖమేంటి, ఎంత పెద్దోడు అయినా మారు మనసు లేనివాడికి ఇవ్వకూడదు. ఎంత వయస్సు అనేది ప్రాబ్లం కాదు. నువ్వు మారు మనసు ఉండి బాప్తిస్మం పొంది మారు మనసు, సువార్త నమ్మడం, ప్రార్థన చేయటం, ప్రభువా నా పాపములు క్షమించు, నన్ను నీ కుటుంబంలో చేర్చుకో, నా హృదయంలోనికి నీవు రా, నీకు వచ్చిన భాషలో ప్రార్థన చేయి. యేసయ్యా నరకంలో పడకుండా నువ్వు ఒక్కనే తప్పించగలవు నాయన, నువ్వే నా కోసం బలై లేచావు, నన్ను రక్షించు తండ్రి, నువ్వే నా దేవుడివి. నీకు తెలిసిన భాషలో ప్రార్థన చేయి. దాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు. ఈ దినము ఈ కుమారుడు నా కుటుంబంలో జన్మించాడని చెప్పుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఇంతకు మించి బాప్తిస్మము దగ్గర కఠిన నిబంధనలు లేవు. అది నేను చెప్తున్న మాట. ఒక తమ్ముడో ఒక చెల్లో ఎవరో నాకు ఉత్తరం రాశారు. ఇప్పుడు అంటే రాత్రి సువార్త సందేశం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. రాత్రి చివరిలో బాప్తిస్మ విషయంలో, స్త్రీల విషయంలో సమర్పణ గురించి కొన్ని వివరణలు ఇచ్చారు. చాలా మంది ఈ విషయంలో గాయపడ్డారు, ఎందరో ఆనందించారు కూడా నాయన. ఎందుకంటే గతంలో దేవునికి వస్తువులను పూర్తిగా సమర్పించుకున్న స్త్రీలు ఉన్నారు, విశ్వాస స్త్రీలు. ఇప్పుడు మీరు రాత్రి చెప్పిన సందేశం బట్టి చాలా మంది మంగళసూత్రాలు ధరించవచ్చా? మరి నేను చెప్పిందేంటి? మంగళసూత్రాలు అంటే సీట్లో టవల్ వేయటమని చెప్పా. సీట్లో టవల్ ఉంటే ఎంత కాళ్ళు పీలుతున్నా ఆ సీట్లో ఎవడు కూర్చోడు, లేకపోతే ఎవడు కూర్చుందామని చూస్తాడు. మరి మీ సందేశంలో క్రైస్తవ జీవితానికి సమర్పణ అవసరం లేదని తెలుస్తుంది. ఎవరు చెప్పారు నాయన? బాప్తిస్మానికి లేదని చెప్పా. ఒకవేళ సమర్పణ అనేది బాప్తిస్మ విషయంలోనే అవసరం లేదా, లేక పరలోక రాజ్యం కూడా అవసరం లేదా? దేవుని సేవలో ఈనాడు పాస్టమ్మ గారులు, దైవజనురాలు సంపూర్ణ సమర్పణతో కొనసాగుతున్నారు. మరి సహజంగా ఆలోచించితే సంఘ విశ్వాసులు కనిపించని దేవుని కాక ఎదురుగా కనిపించే సేవకులను చూసే నడుస్తారు. సమర్పణ అనేది అవసరం లేకపోతే సేవకురాండ్రు కూడా సమర్పణ చేసుకోకూడదా? దేవుని భక్తులు ఎదుగుచున్న స్త్రీల విషయంలో అసలు సమర్పణ అవసరమా కాదా? బాప్తిస్మ విషయంలో సమర్పణ అవసరం లేదు అన్నారు. మరి 1 పేతురు 3:3 ప్రకారం సమర్పణ అవసరం అని తెలియచున్నది గనక ప్రేమతో వ్రాయుచున్నాను, నేను ప్రేమతో చెప్పుచున్నాను. ఇప్పుడు వినండి, బాప్తిస్మ సమయములోని నిబంధనలు గురించి నేను చెప్తున్నా. పేతురు రాసిన పత్రికలో, తిమోతికి పౌలు రాసిన పత్రికలో స్త్రీల విషయంలో ఆయన చెప్పినటువంటి మాటలు అది వరకే రక్షణ పొంది చాలా కాలం దేవుళ్ళో కొనసాగుతున్న వాళ్ళకి చెప్పాడు. అప్పుడే నూతనముగా ప్రభువులోనికి మళ్ళుకుంటున్న వాళ్లకు అది తప్పనిసరి మినిమం రిక్విజిట్ కాదు. గాజులు తీసేస్తేనే బాప్తిస్మం ఇస్తాననేది కాదు, లేదది బైబిల్లో లేదు. ప్రభు తట్టు మళ్ళుకునేటప్పుడు లేదది. తరువాత ప్రభువులో వారు ఎదిగిన కొలది దేవుడే తీసేస్తాడు. మా సంఘంలో గాజులు దేవుడు ఎన్నడూ మేము బోధ చేయలేదు. మీరు వచ్చి చూస్తే చాలా మంది తీసేశారు. వాళ్ళు వచ్చి అంటారు, అన్నయ్య ఎందుకో మాకు ప్రార్థన చేసుకుంటుంటే ఇది బాగుండట్లేదు అన్నయ్య, తీసేస్తామంట. తీసే తల్లి, ఇది అసలు క్రైస్తవ్యం. గిన్నెలు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లు ముందు లోపల శుద్ధి. నీకు వాటి మీద విముఖత కలగాలి. పరిసయ్యులేమో శుద్ధీకరణ పైన మొదలు పెడతారు, యేసయ్యేమో లోపల మొదలు పెడతారు. ఓ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ లోపల సమస్తమైన దోపుతోను అజితేంద్రియత్వముతో నిండి ఉన్నవి. అవి వెలుపల శుద్ధి అగున్నట్లు లోపల ముందు శుద్ధి చేయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనం చదవండి దయచేసి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా
ముందు వాటిని లోపల ఎందుకు శుద్ధి చేయము? వెలుపల శుద్ధి అగునట్లుగా, సో దట్ ఇట్ విల్ బి క్లీన్ ఆన్ ద అవుట్ సైడ్ ఆల్సో. నీవు పైన కూడా ఒకవేళ శుద్ధి కావాలనుకుంటే ముందు లోపల శుద్ధి కావాలి. ప్రభుతో గడిపి ఒక మనసు వచ్చేస్తుంది ఏంటంటే, నన్ను చూసి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకండి, విధవరాలనుకొని బ్రతుకుందనుకొని, అసలు నా భర్త పోయాడు అనుకుని వాడు అనుకుంటే నాకేంటి, అసలు నేనే చచ్చిపోయాను కదా. పౌలు ఏమన్నాడు? బ్రతుకు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను మరణించి తిని. ఒంటి మీద నుండి బలవంతంగా తీయొచ్చు, మనసులో నుండి మనం ఎవరం కూడా తీయలేం. కనుక బాప్తిస్మ సమయములో అది నిబంధన కాదు, కఠిన నిబంధనలు ఏమి లేవు. నమ్మాలి, సువార్త నమ్మాలి, మారు మనసు పొందాలి, ప్రార్థన చేయాలి, బాప్తిస్మ తీసుకోవాలంతే. నీవు ఆత్మలో ఎదిగిన కొలది ఆభరణములు అలంకారముల పట్ల ఒకనాటికి నీకు వెగటు పుడుతుంది. ప్రభువులో ఎదిగిన తర్వాత నీకు ఆటోమేటిక్గా వెగటు పుడుతుంది. ఇంకో విషయం చెప్పనా, అలంకారము అని దేన్నంటారు? ఆభరణం అలంకరణ ఎవరంటే దేన్నంటారు తెలుసా? ఆ వస్తువు ధరించుట వల్ల నేను ఇంకా అందముగా కనబడాలి. మంగళసూత్రం అందానికి వేసుకోరు. నేను ఒక పురుషుడు సొత్తునైపోయానని మౌన ప్రకటన, అది అలంకారం కాదు. మంగళసూత్రం ఉన్నందుకు ఆడపిల్ల ఇంకెక్కువ అందంగా కనపడదు. ఈయన ఒక పురుషుడు సొత్తు, పురుషులెవరు ఈమెను చెడ్డు చూపు చూడబాకండి అనే ఒక ప్రకటన. అది సామాజిక కట్టుబాటు. అలంకారం అంటే కాటుక, చంపలకు రంగులు వేసుకోవడం, మూతికి రంగులు వేసుకోవడం, ఇది అలంకారం. అది ట్రైంగ్ టు బ్యూటిఫై, లేనందుకు తెచ్చిపెట్టుకోవడం, ఎక్స్ట్రా బ్యూటిఫికేషన్. లేని అందమును కృత్రిమంగా తెచ్చిపెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు అలంకరణలు. డెఫినేషన్ నేర్చుకోవాలి. నేను ఒక మాట వాడితే దాని నిర్వచనం చెప్తా ఖచ్చితంగా. అది నిఘంటువుకైనా బైబిల్కైనా సరిపోవాలి, లేకుంటే వాడొద్దు. నగలు తీయడమును సమర్పణ అన్నారు. ఎక్కడ పట్టుకొచ్చారా మాట? బైబిల్ చూపించగలరా? సంపూర్ణ సమర్పణ అనగా నగలు తీయుట అని నిర్వచనాలు ఏర్పించారు సంఘాల్లో. బైబిల్లో ఎక్కడ చూపిస్తారు? లేదది. అది నువ్వు సొంతగా సృష్టించుకున్న నిబంధన, సొంతగా సృష్టించుకున్న నిర్వచనం. అలంకరణ అంటే ఏమిటంటే మనల్ని మనం బ్యూటిఫై చేసుకోవడానికి ప్రయత్నం. సమాజానికి ఇంకా అందంగా కనపడాలి, అందరు నన్ను చూసి అబ్బా ఎంత బాగుంది కదా అనుకోవాలి అనే ప్రయత్నం. ఒకసారి ఓ చెల్లి ఆఫీస్కి వెళ్ళే దారిలో చాలా మంది ఆకతాయి అబ్బాయిలు నిలబడి ఆ అమ్మాయిని కామెంట్ చేసి వాళ్ళు ఒంటి నిండా మొత్తం డ్రామా వేషం కట్టినట్టే, ఆ విగ్గులాగా ఏదో చేసి భయంకరంగా పెట్టి అలాగ వేషం వేస్తే అబ్బాయిలు చూడకపోతే ఏం చేస్తారు? అలాగే వేషం వేసినప్పుడు మరి అంత కష్టపడి డ్రామా వేషం కడితే చూడకుంటే బాగుంటుందా అని వాళ్ళు చూసి ఆమె మీద కామెంటరీ. ఇంటికి రాగా రుసరుసలాడుతూ బ్యాగ్ అలా గిరాటేసి, అసలు మా మగ విధవులకి అసలు బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది, అందరు నా వెంట పడతారు. మరి వెంటబడమని కాదు తల్లి, నువ్వు ఇలా వేషం కట్టింది, వెంటబడి ఇష్టం లేకపోతే మామూలుగా వెళ్ళు. సరే అందరూ ఏమని చూసి కామెంటరీ చేస్తున్నాను భయం. ఒకరోజు అందరూ వేసవికాలం సభలోకి ఎక్కడికి పోయాడు, ఒక్కడు కూడా వెంటబడలేదు. ఆ రోజు ఎంత కుమిలి ఏడ్చిందో. ఏమిటబ్బా నా అందం తగ్గిపోయిందా, నన్ను ఎవరు పట్టించుకోలేదేంటి? ఒక మాట చెబుతున్నాను, నేను పెద్ద సైకాలజిస్ట్ని. మనిషి సైకాలజీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. అబ్బాయిలు నన్ను చూస్తున్నారు, మాట్లాడుతున్నారని ఏడిచి అమ్మాయిలు చాలాసార్లు ఎవడు చూడకపోయినందుకు ఏడుస్తారు. నాకు తెలుసు. మనుషుల మెప్పు బాహ్య స్వరూపముతో పొందాలని, బాహ్యమైన అందాన్ని చూపించుకొని మానవుల మెప్పు పొందాలనే ప్రయత్నము
అంత హైట్, అంత శిఖరాగ్రానికి బాప్తిస్మం ముందుకు ముందు ఎదగమని శాసించడం న్యాయమా? న్యాయమా? వాడు ఇంకా పుట్టనే లేదే, పుట్టలేదు ఇంకా. వాడు ఒలింపిక్ పరుగు పందెంలో వాడిని పరిగెత్తిస్తే గెలుస్తాడా? ముందు పుట్టని, పాలు తాగని, అన్నం తిని, బలమైన ఆహారం తిని, పరిశుద్ధాత్మతో నింపబడని, వాక్యంతో నింపబడని, అంతరంగంలో కడగబడని, ఎప్పటికో ఒకప్పటికి ఈ సౌందర్య కాంక్ష నశిస్తుంది. ఆభరణములు, అలంకరణలంటే ఈ రంగులు పూసుకోవడం, ఎక్స్ట్రా ఒంటి నిండా నగలు దిగేసుకోవడం, అందమైనటువంటి బట్టలు, అందమైనటువంటి ఖరీదైన వస్త్రాలు, వీటి మీద కాంక్ష మంచిది కాదు. మంగళసూత్రం అందంగా కనబడడం కొరకు వేసుకోరు. వేసుకుంటారా? నాకు చెప్పండి. అందం కొరకు వేసుకుంటారా? ఎందుకు వేసుకుంటారు? మరి దాని అలంకరణ ఎందుకు అంటున్నారు? కాలు మెట్టలు అందం కోసమా? ఎందుకు వేసుకుంటారు? చెప్పరేంటండి? పెళ్ళయిందని గుర్తు. అది ఆభరణం కాదు, ఆభరణం కాదు. సరే, పాస్టమ్మ గారు మొత్తం తీసేశారంటే మంచిది, దేవుడు వాళ్ళకి చెప్పాడు. అది పాస్టమ్మ గారు దైవజనుడు భార్యగా ఎంత శిఖరాగ్రంలో, ఎవరెస్ట్ శిఖరాగ్రంలో ఉందో అంత శిఖరం మీద ఇప్పుడు కొత్తగా మారు మనసు పొందా బలవంతాన ఉండమంటే ఉంటుందా? అట్లా శాసించడం న్యాయం కాదు. ముందు లోపలికేత రాని కొన్ని ఏండ్లు దేవుని వాక్యంలో కడగబడి ఎప్పటికొకప్పుడు మా సంఘంలో చెల్లిలా ఆమె కూడా అంటుంది, అన్నయ్య ప్రార్థన చేసుకుంటే నాకు ఎందుకో మనశ్శాంతి కదా, తీసేస్తాను. ఆ స్టేజ్కి వాళ్ళు ఎదగనియండి. ఆభరణముల విషయం కానీ ఇంకో విషయం కానీ బాప్తిస్మ సమయంలో కాదు. ఇదిగో 2 తలంపుల మధ్యలో ఉన్నారు సహోదరులను రాశారు. మరి ఈ తమ్ముడో చెల్లో ఎవరో నాకు తెలియదు, కానీ 2 తలంపులు అవసరమే లేదు, ఒకటే తలంపు నేను చెబుతున్నాను. సరిగ్గా లేఖనం చూడండి. నేను కొత్తగా మాట్లాడేసరికి షాక్ తిని బైబిల్ కూడా చూసుకోలేదు వాళ్ళు. బైబిల్ సరిగ్గా చూడండి. ఇప్పటికైనా 2 తలంపులు ఉండవు, ఒకటే తలంపు. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 15, 18, 19, 15, 19 అండి. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని అది కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు బీసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు. అది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? పేతురు రాసిన, పౌలు రాసిన అప్పుడు తిరుగుతున్న వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం రాశారు? ఎప్పుడో దేవుని తట్టు తిరిగారు. దేవుని తట్టు తిరిగి 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, మీకు ఇంకా ఇంత కాంక్ష చావలేదు ఏమిటారు, అందరి ముందు ఏదో రంగులు పూసుకొని తిరుగుతారు అని అప్పుడు తిట్టారు వాళ్ళు. ప్రాయమును బట్టి ఉపదేశం. మొట్టమొదట రక్షణ పొందని, పుట్టిన తర్వాత పాలు త్రాగి బలమైన ఆహారం తిని ఎదిగి చాలా కాలం అయ్యాక 20 ఏళ్ల విశ్వాసులు ఇంకా కాటికేంటి, 30 ఏళ్ల విశ్వాసులు ఇంకా మూతికి రంగులు ఏంటి, డ్రామా వేషం, వాట్ ఈస్ దిస్ అని కోపడ్డాడు. అంతేగాని తిరుగుతున్న వారంటే అర్థం ఏంటి? అప్పుడే తిరుగుతున్నాడు, అప్పుడే ఆ మూమెంట్లో ఇప్పుడే ఇంతవరకు అన్యులు, ఇప్పుడే కొత్తగా దేవుని తట్టు తిరుగుతున్న వారిని మనం ఏం చేయొద్దు? కష్టపెట్టొద్దు. అసలు నన్ను ఎవరు చూసి మెచ్చుకొని అక్కర్లేదు అన్నటువంటి అంత ఉన్నతమైన వైరాగ్య స్థితి బాప్తిసం పొందక ముందే అమ్మగారికి ఉంటే, తర్వాత ఆమెకు ఎదిగేదేం ఎదుగుతుంది? రెక్కలు వచ్చి దేవదూత అయిపోతుంది. టైం ఇవ్వండి, ఎదుగుతారు. కానీ ఏదో నువ్వు ఈ నగలు లేకపోతే ఆభరణాలు తీసేస్తే కానీ బాప్తిసం ఇవ్వనని అలా పెడుతుంటే, ఈ లోపల వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ సంగతి ఏంటి? దేవుని బిడ్డలారా, బాప్తిస్మ సమయములో లేక దేవుని వైపు తిరుగుచున్న సమయములో అవశ్యమైనవి చెప్పారు అంతే. ఇప్పుడు మళ్ళీ అపొస్తలుల కార్యాలు 15, 28. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు బీసికి చంపిన వాటిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును
మోపకూడదు. ఎవరి అభిప్రాయం? పరిశుద్ధాత్మ దేవుని అభిప్రాయం. ఇక పరిశుద్ధాత్మ కంటే మేధావులు ఉంటే ఉండని కాళ్ళని మనం రక్షించలేవు. కొంతమంది పరిశుద్ధాత్మ కంటే నీతిమంతులు. పరిశుద్ధాత్మ దేవునికే తోచిందట ఏమిటి? అవశ్యమైన వీటికంటే. ఏంటి అవశ్యమైన చెప్పండి? విగ్రహ సంబంధమైన అపవిత్రత, విగ్రహ సంబంధమైన అపవిత్రత, ఇంకా రక్తము, తర్వాత అలంకరణలు. ఉందా? అలంకరణలు ఉందా? మరి మనం ఎందుకు రాస్తున్నాం వాటిని అక్కడ? తప్పది. రెండు తలంపులు లేవు. ఆదిమ అపోస్తలుడు ఈ విషయంలో దినమంతా బహుతర్కము జరిగిందట. వాళ్ళకు బహుతర్కము జరిగింది. దేవుని బిడ్డలారా, చాలా తర్కం జరిగిన తర్వాత అసలు అవసరమైనది ఏమిటో చెప్పారు. 15:6 చూడండి. అపోస్తలులు పెద్దలను బహుతర్కము జరిగిన పిమ్మట, దేవుని బిడ్డలారా, చాలా ఒక రోజంతా తరికించారు. అందరూ మహామహా పండితులు, మేధావులు, ప్రవక్తలు, పరిశుద్ధాత్మ పూర్ణులు. బహుతర్కము జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో ఏమన్నారంటే, ఈ 4-5 సంగతులు ఉన్నాయండి, వీటిని ఏమన్నారు చెప్పండి? అవశ్యమైనవి. ఈ 4 ఏమిటి? అవశ్యమైనవి. అంటే మిగిలిన ఏం కాదన్నమాట, అవశ్యమైనవి. తర్వాత ఎదిగినప్పుడు వాళ్ళు తీసేసుకుంటారు. సినిమా చూడొద్దని బోధ చేయక్కర్లేదండి. హృదయంలో వాక్యం నింపబడ్డాక ఇప్పుడు నేను బొమ్మన్న పోను. అయ్యే ఉంది అక్కడ చెత్త అనిపిస్తుంది. కలుకాంపౌండ్ మీదకి ఎన్నోసార్లు వెళ్తున్నావు, ఒకసారి లోపలికి పోదామని టెంప్ట్ కావట్లేదు. లోపల కడగబడ్డాక అవన్నీ చెత్త. ఆ స్టేజ్కి రానియండి. రక్షణ పొందిన వాళ్ళు బలవంతాన కాయను ఒత్తి పిండితో పండవుతుందా? టైం వచ్చినప్పుడు పండవుతుంది. కనుక ఇక 2 అభిప్రాయాలు ఏమి లేవు ఇందులో. బాప్తిస్మ సమయములో అవశ్యమైనవి 4 కలవు. విగ్రహారాధన, రక్తమును తినొద్దు, గొంతు బీసికి చంపింది తినొద్దు, జాగ్రత్త చేయొద్దు. ఈ 4-5 ఇవి కాక ఇక మిగిలినవేవి రక్షణకు అవశ్యమైనవి కాదు. నేను బాప్తిస్మం పొందంటారా? బాప్తిస్మం దగ్గర ఈ 4 తప్ప కఠిన నిబంధనలేవి. ఎదుగుదలలో ఎన్నో ఉంటాయి. అది దేవుడు వారు నడవగలిగిన కొలది వారిని నడిపించుకుపోతాడు. గనుక ఖచ్చితంగా ఇంకా 2 తలంపులు ఎవరైనా ఉన్నాయన్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని కంటే మేధావులని అర్థం, పేతురు కంటే మేధావులని అర్థం. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మా వందనాలు. మేము మాత్రం ఆ బ్యాచ్లో లేవండి. మేము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు అవశ్యమైనవి చేస్తాం. అన్యజనుల నుంచి లోపలికి దేవుళ్ళలోకి వస్తున్న వాళ్ళని మనం కష్టపెట్టక వారిని లోపలికి రానివ్వాలి. దేవుని బిడ్డలారా, బాప్తిస్మమును గూర్చి ఒక మాట చెబుతున్నాను. బాప్తిస్మము మరి ఇంత కఠోర నిబంధనలు పెట్టి, ఇంత క్లాస్ చెప్పి, ఇంత ఒత్తిడి చేసి బాప్తిసం ఇవ్వకపోతేనేమిటండి? రక్షణ పొందితే చాలదా అంటాడు ఒక ఆయన. చూడు బాబు, బాప్తిస్మం అందకుండా నీకు రక్షణ ఉండదు. నేను ఒక మాట చెప్తాను. చాలా మంది సేవకులకు ఈ విషయం తెలియదు, చెప్పనని ప్రభు నన్ను ఆదేశిస్తున్నారు. పెద్ద సేవకులు కూడా మాట్లాడితే నేను విన్నాను. మా మావాడు రక్షణ పొందాడండి, ఇంకా బాప్తిసం పొందలేదు. రక్షణ పొందాడు, బాప్తిసం పొందలేదేంటి? బైబిల్ నోవేర్ యాక్సెప్ట్స్ దట్ కైండ్ ఆఫ్ థియాలజీ ఆర్ డాక్ట్రిన్ టీచింగ్. నమ్మి రక్షింపబడిన వాడు బాప్తిస్మం పొందును అన్నాడు. ఏమన్నా? నమ్మి రక్షింపబడిన వాడు బాప్తిస్మం పొందును అన్నాడా? బాప్తిస్మం పొందిన తర్వాత రా, ముందు రక్షణ పొందు అంటే పుట్టగలిగితే తర్వాత రా, ముందు మీసాలు రాని అన్నట్టు.
బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగుతుంది. చాలా మందికి తెలియదు, తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఆ నపుంసకుడు అన్నాడు, ఇదిగో నాకు నీళ్లు ఉన్నాయి, ఇప్పుడు బాప్తిజం ఎందుకు ఏమో నిలదీసి ఒత్తిడి చేసి తీసుకున్నాడు. బాప్తిస్మం అంటే చాలా మందికి ఇష్టం లేదు. అదేముందిలే అది ఎందుకు తీసుకోవాలి, రాంగ్ ఒపీనియన్స్ మార్చుకోవాలంతే. ఇప్పుడు మీరు మార్చుకోకపోతే ప్రభు రాకడలో లెక్క చెప్పుకుంటారు, మీ ఇష్టం. బాప్తిస్మము రక్షణ కొరకు తప్పనిసరి. బైబిల్ ఏం చెబుతుందో వినండి, నేను కాదు. చదవండి మళ్ళీ అపొస్తలుల కార్యాలు 2:38 చదవండి. మీరు మారు మనస్సు పొంది మీలో ప్రతివాడును అపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి. బాప్తిస్మం ఎందుకు పొందుడి? పాప క్షమాపణ. బాప్టిజం ఫార్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. బాప్తిస్మం ఎందుకు? పాప క్షమాపణ. ఒక పెద్ద సేవకుడు చెప్తే విన్నా, బాప్తిస్మం అంటే అది ఎక్స్టర్నల్ సైన్ ఆఫ్ ఇంటర్నల్ చేంజ్ అని ఏదో చెప్తున్నాడు. ఎవరు చెప్పారు నీకు అది? చదువు, బైబిల్లో ఎక్కడా లేదు. లోపల మార్పు కలిగిందని బాహ్య సూచన, ఎక్కడ లేదు అది. బాప్తిస్మము పొందుట పాప క్షమాపణ కోసమే. బాప్తిస్మం పొందేదాకా నీకు పాప క్షమాపణ కలగదు. నువ్వు గుడికి రా, కానుకలు ఇవ్వు, పాటలు పాడు, ఏమైనా చేయి. బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కానే కాదు. నువ్వు అనొచ్చు, అరే ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి, బైబిల్ చదువుతున్నాను, ఎన్నో ప్రభు బయలుపరుస్తున్నాడు, దేవుని కానుకిస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నా, నేను దేవుని బిడ్డను కాకపోవడం ఏంటి అనొచ్చు. నీకు తిరుగులేనటువంటి ఒక ఆధారం చెప్తా బైబిల్లో. అపొస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 22:16. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది ఏమన్నాడు? ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? ఏమండి? పౌలుతో చెబుతున్నాడు. సౌలు అనబడిన పౌలుతో చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు లేచి ప్రభు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది అప్పుడు నీ పాపములు, అంటే ఇప్పటిదాకా పాపాలు కడుక్కునే కార్యక్రమం అయినా అవలేదా? అవలేదు. మరి అంతకుముందే పౌలు దమస్కు మార్గంలో యేసును చూశాడా చూడలేదా? యేసును చూశాడు. ఆయనకు ఎన్ని అనుభవాలు ఉన్నాయో మీరు చూడండి దయచేసి. ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనం. అతడు నేల మీద నుండి సౌలా సౌలా ప్రభువు స్వరమును వినెను. ఆ తర్వాత 9:27 చూడండి. అతడు త్రోవలో ప్రభువును చూచెను అండి. 9:4లో ప్రభువు స్వరమును వినెను. 9:27లో ప్రభువును చూచెను. త్రోవలో ప్రభువును చూచెను. ప్రభు అతనితో మాట్లాడాను. ఇంకా తర్వాత 9వ అధ్యాయంలోకి రండి దయచేసి. 11వ వచనం. అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్నను కనబడిన వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట విచారించుము. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయి. ఇంకా అననీయ అని ఒకడు వచ్చి దృష్టి పొందినట్లు చేతులుంచుట చూచి, అంటే దర్శనం. ఎన్నున్నాయి చెప్పండి? ప్రభు మాట్లాడాను, ప్రభు కనబడను, ప్రార్థన చేయుచున్నాడు, తర్వాత దర్శనం, యాక్యురేట్గా విజన్. ఇంకా ఆయన నెత్తి మీద ఆయన పాపాలు అట్లాగే ఎప్పటిదాకా ఉన్నాయి? ఇంకా ఇన్ని దర్శనాలు పొంది, ఇన్ని అనుభవాలు పొంది ఇంకా ఎందుకు పాపంలో చచ్చిపోతావు పౌలు? ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు, నీవెంత ప్రసంగికుడు అయినాగా దర్శనాలు కానీ నువ్వు బైబిల్ చదివితే ప్రభు మాట్లాడేవేంటి? మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యకాంతిని మించిన వెలుగులో యేసు కనపడ్డాడు, ఇంకా నెత్తి మీద పాపాలు అలాగే ఉన్నాయి. ప్రభు స్వరమును సాక్షాత్తు విన్నాడు, బైబిల్లోంచి నిజంగా స్వరం చెవుల్లో విన్నాడు, అయినా నెత్తి మీద పాపాలు అలాగే ఉన్నాయి. నీకు కూడా అలాగే ఉంటాయి. ఎప్పటిదాకా? విశ్వాసాన్ని బట్టి రక్షణ వస్తుందా,
లేకపోతే యేసయ్య కృపను బట్టి వస్తుందా, లేకపోతే బాప్తిస్మాన్ని బట్టి వస్తుందా? బాప్తిస్మేమో క్రియ కదా, మన శరీరంతో చేసే క్రియ. శరీరంతో చేసే క్రియను బట్టి రక్షణ వస్తుందా, హృదయంలో ఉండే నమ్మకాన్ని బట్టి వస్తుందా? అది శరీరంతో చేసే క్రియ అని చిన్న చూపు చూడకు. అది దేవుడు నియమించిన ఆజ్ఞ. రక్షణ కొరకు అది మానవ ప్రయత్నం కాదు, దేవుని ఆజ్ఞకు లోబడుట. ఒక మాట నేను చెబుతున్నాను, రక్షణ రావాలంటే ఒక కీలకం ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. యేసు ప్రభు వారు ఎవరికి ఇస్తారు రక్షణ? చెప్పండి, ఎవరికి ఇస్తారు? విధేయులైన వారికి. ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షణ పొందును. బాప్తిజం ఇప్పుడే ఎందుకులే అని అనుకుంటున్నావు. నువ్వు విధేయుడువా అవిధేయుడువా? ఓసారి ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చాడు. అన్నయ్య, అన్యులమండి మేము, చాలా విగ్రహారాధకులు, అన్య దేవతలు చాలా నిష్ఠగా పూజలు చేశాం. అయితే నేను ఎక్కడో ఒక స్వార్థ కరపత్రం ఉన్న రోడ్డు మీద దొరికింది, నేను చదివాను. యేసే నిజమైన రక్షకుడు అని నేను నమ్మాను, బైబిల్ కొనుక్కున్నాను. నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అన్నయ్య, మీ ప్రసంగాలు చాలా ఇష్టం, 3 సంవత్సరాలుగా మిమ్మల్ని వెంబడిస్తున్నాను. కానీ నేను బాప్తిసం మాత్రం పొందలేదు. అసలు ఎందుకు పొందాలని నాకు అసలు అర్థం కాలేదన్నా. నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. నా సంపాదనలో చాలా భాగం దేవుడి కోసం ఖర్చు పెట్టేస్తుంటాను. ఎక్కువ ప్రార్థనలో ఉంటాను, ఎక్కువ దేవుడు ఏం చెప్పినా నేను చేయాలని నాకు ఆశ. కానీ నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ హ్యూమన్ రిచువల్స్. మానవ ఆచారముల మీద నాకు నమ్మకం లేదు. కొందరు చిలకరింపిస్తారు, కొందరు అది ఇస్తారు, ముంచడం ఇస్తారు. ఏంటి అసలు నేను బాప్తిసం అనేది పొందలేదు, పొందను కూడా. దేవుడు అంటే నాకు ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం అంట. నేను అడిగాను, తమ్ముడు ఒక మాట నాకు సమాధానం చెప్పు. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా? అవును, ప్రేమిస్తున్నా. ఎంత ప్రేమిస్తున్నావు? ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఆయన్నే ప్రేమిస్తున్నాను అన్నయ్య. చాలా సంతోషం. నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొని అన్నాడు. అవునవును, నాకు తెలుసు, యోహాను సువార్త చదువుకుని రెఫరెన్స్ చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నిన్ను నిప్పుల గుండెలో దూకమంటాడు, దూకుతావా? తప్పకుండా దూకుతానన్నా, అనుమానమా? నీ జేబులో ఎంత ఉంది డబ్బు? 5,000 రూపాయలు ఉంటాయండి. ఆ 5,000 నాకు ఇచ్చేయమంటాడు దేవుడు, ఇస్తావా? 5,000 ఏంటన్నా, ఇంట్లో ఉన్నది కూడా తీసుకొచ్చి ఇస్తాను. చాలా సంతోషం నాయన. మరి నిప్పుల గుండంలో దూకుతావు, యేసు చెబితే డబ్బంతా ఇస్తావు, సముద్రంలో దూకుతావు. మరి ఆయన చెప్పిన మాట ప్రకారం బాప్తిసం పొందం, ఇదేం ప్రేమయ్యా? బాప్తిస్మము క్రైస్తవ మత పెద్దలు నెలకొల్పిన సాంప్రదాయం కాదు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడు ఇచ్చిన ఆజ్ఞది. బాప్తిస్మాన్ని గుచ్చుకుంటూ సాగులు చెప్పి ఇప్పుడు కాదు ఎల్లుండి తర్వాత అవసరం ఏముంది, నేను నమ్ముకున్నా కదా చాలదా, ఇవన్నీ మాట్లాడుతున్నావంటే నీవు అవిధేయత కుమారుడు అని అర్థం. అసలు నీకు యేసయ్య అంటే భయం లేదు, నీకెందుకు రక్షణ ఇవ్వాలి? యేసు ప్రభు వారు బాప్తిస్మము పొందాడు. ఆయన పొంది ఏమన్నాడంటే, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చటం అన్నకు తగింది. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందాడు, ఆరంభ శిష్యులకు ఇచ్చాడు, తర్వాత శిష్యులతో బాప్తిస్మాలు ఇప్పించాడు. ఆయన ఆజ్ఞాపించాడు. ఏమని? మత్తయి సువార్త 28:18 ఏమన్నాడు? అప్పుడు యేసు ఆయన వద్దకు వచ్చి, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్తలోని శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు బోధించుతునో ఆ సంగతులన్నీ వారికి గైకొనమని వారికి బోధించుడి. నేను సర్వాధికారిని చెబుతున్నా, మీరు సకల జనులకు ఏమియండి? బాప్తిస్మం ఇయ్యండి. ఎవరాజ్ఞ? బాప్తిస్మం ఇయ్యుడి,
అని శిష్యులకు చెప్పారంటే పొందుడి అని మనకు చెప్పినట్టే. సహోదరుడు నా దగ్గరకు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు బాప్తిస్మం పొందలేదండి, మరి ప్రభు బల్ల తీసుకోవచ్చా? తీసుకోకూడదని చెప్పా. తీసుకోకూడదు అదంటే నేను నమ్ముకున్నానండి. మా సంఘంలో సంఘానికి పోయాడంట, ఆయన సంఘ కాపరి చెప్పారంట, బాప్తిస్మం దేవుని బ్రదర్ మీరు నమ్ముకున్నారుగా, ప్రభు బల్ల తీసుకోండి పర్వాలేదు అన్నాడు. నాకు అసలు అది నచ్చలేదండి, నాకే హృదయంలో నమ్మకం లేక నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాడు. నేనన్నాను, చూడు కదా, బాప్తిస్మం పొందకుండానే ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తినే రాగలిగితే, బాప్తిస్మం పొందకుండానే ఇక నీకు అన్ని రక్షణలో ఉండి అన్ని నీకు వచ్చేసేస్తే అసలు బాప్తిస్మం అనే కార్యమే తీసేస్తే పోదు అసలు. ఎందుకది? దాని మీద బోడి వివాదము, విభేదము, కలహములు, చీలికలు, విభజన ఇవన్నీ ఎందుకండి? బాప్తిస్మం పొందకుండానే మనము పరలోక రాజ్యానికి వెళ్ళొచ్చు, బాప్తిస్మం పొందకుండానే ప్రభు యొక్క బల్లలో పాలు పొందొచ్చు. మరి అదెందుకు? బాప్తిస్మము పొందే అవకాశము లేక సువార్త విన్నాక శిలువ మీద దొంగలాగా వాడు అప్పుడే రక్షణ పొందాడు, దిగొచ్చి బాప్తిస్మం పొందడానికి వీలు లేదు. అప్పుడే ప్రభువుని అంగీకరించాడు, యేసే రక్షకుడని నమ్మాడు, కిందికి దిగొచ్చి బాప్తిస్మం పొందే అవకాశం లేదు. అలా మరణ పడక మీద నువ్వు మారు మనసు పొందొచ్చు, మరణ పడక మీద నువ్వు మారు మనసు పొందొచ్చు, లేక మారు మనసు పొందగానే యాక్సిడెంట్ కావచ్చు. అవకాశం లేక నువ్వు చచ్చిపోతే దేవుడు కనికరిస్తాడు, దేవుడు కనికరిస్తాడు. శిలువ మీద దొంగకు అవకాశం లేక పొందలేదు. యేసు ప్రభు ఎవరికి నిత్య రక్షణ ఇస్తాడు? తనకు విధేయులైన వారికి మాత్రమే. బాప్తిస్మం పొందుతున్నావంటే నువ్వేం ప్రకటిస్తున్నావు? యేసయ్యా, నేను నీకు విధేయుడను, నేను నీకు విధేయురాలను, నీ మాట ప్రకారము పొందుతున్నాను, నీకు విధేయత చూపుతున్నాను గనక నాకు నిత్య రక్షణ ఇవ్వమని పొందుతున్నావు అన్నమాట. నేను ఇస్తున్నానంటే ఎవరి మాట ప్రకారం ఇస్తున్నానంటే ఆయన మాట ప్రకారం. పాస్టర్ గారు ఇస్తారు బాప్తిస్మం. ఎందుకు ఇస్తున్నాడు ఆయన? ఇయ్యమని ఆయన చెప్పాడు కనుక ఇస్తున్నాడు. నువ్వు పొందుతున్నావంటే ఎందుకు పొందుతున్నావు? పొందమని ఆయనే చెప్పాడు కనుక. నీవైనా పాస్టర్ గారైనా ఎవరికి లోబడుతున్నారు? యేసుకు లోబడుతున్నారు. అందుకే ఆయన వారికి నిత్య రక్షణ ఇస్తాడు. అవిధేయులు ఎవ్వరికి నిత్య రక్షణ యేసు ఇవ్వడు. జ్ఞాపకం పెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు మర్చిపోదు. హెబ్రీ పత్రిక 5:9 ఆయన తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. రక్షణ పొందండి, కఠోర నిబంధనలు లేవు. ముందు నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, తర్వాత సువార్తను నమ్మి బాప్తిస్మము పొంది నీ పాపములు ఒప్పుకొని క్షమాపణ వేడుకొని ప్రార్థన చేసి బాప్తిస్మం పొందు. ఆ తర్వాత నువ్వు ఎదిగే కొద్దీ ప్రభువు నీకు నేర్పిస్తాడు, ఏమి తీసేయాలో ఏం పెట్టుకోవాలో ఆయన నేర్పిస్తాడు. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. బాప్తిస్మ సమయములో సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు, అంత బేగి బాప్తిస్మం ఇచ్చేయడం మంచిది కాదండి, వాడు నిలబడతాడో లేదో మనకేంటి గ్యారంటీ అంటారు. వాడు నిలబడతాడో లేదో మనకేంటి గ్యారంటీ అంటారు. ఓసారి ఒక ఫలానా ఫెలోషిప్ ఉంది, వాళ్ళు మరీ భయంకరులు, 30 ఏళ్ళు సంఘానికి పోయిన బాప్తిస్మీడు. ఏమో ఎందుకు ఏమో బాప్తిస్మం అని ఒకసారి అడిగితే ఆ సేవకుడు నాతో అన్నాడు, వాడిని చూడండి బాగా పరీక్షించి ఇవ్వాలండి బాప్తిస్మం. బాప్తిస్మం మనం తొందరపడి ఇచ్చేస్తే వాడు మళ్ళీ పడిపోయాడు అనుకప్పుడు ఎలాగా అని అన్నాడు. నేను అన్నాను, సరే మీరు 5 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు పరీక్షించి వీడు గట్టిపడ్డాడు ఇప్పుడు అనుకొని బాప్తిస్మం ఇచ్చిన వాడు మళ్ళీ ఎన్నడూ పడిపోలేదా? ఎప్పుడు ఏ తప్పు చేయలేదా అంటే ఎందుకు చేయలేదండి, బోళ్ళు మంది చేశారు అన్నాడు. అలా దారికి మరి సరే, మరి వాడికి రక్షణ ఎలాగా అంటే వాళ్ళు తప్పు ఒప్పుకుంటారండి, మళ్ళీ దేవునితో సమాధానం పడతారండి. మరి అదే కృప వీడికి ఎందుకు ఇవ్వు, కొత్త కర్బుట్టుడికి?
ఏమండి, ఏళ్ల తరబడి ముదిరి బలిసినోడికేమో కృప కావాలి, కొత్తగా పుట్టిన చంటి పిల్లోడి కృప ఇవా? సరే, అది వదిలే. ఇప్పుడు మీరు సేవలు ఎంతకాలం ఉన్నారే గారు? అంటే 35 years ఉన్నాడట. ఎన్ని సంఘాలు కట్టారు? ఓ దాదాపు 40-50 ఉంటాయి గారు అన్నాడు. సంతోషం. మీరు ఎప్పుడు ఇన్ని సంఘాలు కట్టాక ప్రభువా క్షమించు తండ్రి తప్పైందని ఎప్పుడు అనుకోలేదా? ఎందుకు అనుకుని రోజు 100 సార్లు అనుకుంటానే ఉంటాను. మరి 50 సంఘాలు కట్టినోడు ఏమో రోజు 100 సార్లు దేవుని కృప పొందాలి, కొత్తగా రక్షింపబడిన వాని కృప దేవుడు ఈరా వాడేలాగా పొందుకుంటాడు క్షమాపణ. మారు మనస్సు పొంది యేసున్న రక్షకుని అంగీకరించాను, ఆయనే నా దేవుడు, ఆయన నిజముగా నా కొరకు చనిపోయి లేచిన రక్షకుడు, ఆయన తప్ప ఇంకో రక్షకుడు లేడని నేను నమ్ముకుంటున్నాను అన్నవాడికి బాప్తిస్మం ఇవ్వకుండా ఉండే అధికారం ఏ సేవకుడికి లేదంతే. లేదు. నాకు నమ్మకం లేదంటే నీ బోర్డు నమ్మకం ఎవడికి కావాలి? నీ బోర్డు నమ్మకం ఎవడికి కావాలి? నీ నమ్మకం కాదు, ఆయనకు నమ్మకం ఉండాలి, దేవుడికి నమ్మకం ఉండాలి. నీ నమ్మకం ఎప్పుడు కుదురుతుంది? ఇంక 5 ఏళ్ళు అయ్యా కుదురుతుందా? 5 ఏళ్ళ లోపల మరి వాడు చచ్చిపోతే 5 ఏళ్ళ వరకు వాడు ఉంటాడు, నీకు గ్యారంటీ ఉందా? 1 year చర్చికి రా బ్రదరు, నువ్వు గట్టిగా నిలబడితే అప్పుడు ఇస్తాం. వాడు ఇంటికి వెళ్తే చచ్చిపోతుంది, వాడి ఆత్మ ఎవరు లెక్క చెప్తాడు వాడి రక్షణకి? మానవుడు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మానవుడు వచ్చే సంవత్సరం దాకా ఉంటాడని ఎవరు గ్యారంటీ? రేపు ఈ పాటికి ఉంటాడని కూడా లేదు, గ్యారంటీ ఉందా? రేపు ఈ పాటికి ఉంటాడని గ్యారంటీ లేదు. దేవుని బిడ్డలారా, గనక మారు మనస్సు పొంది ప్రార్థన చేసుకొని సువార్త నమ్మి యేసయ్యా నన్ను రక్షించమని ఏడ్చిన వానికి వెంటనే బాప్తిస్మం ఇవ్వడం దైవజనులమైన మా విద్యుక్త ధర్మం. బాప్తిస్మము పొందనంత వరకు నీ పాపాలని నెత్తి మీద ఉంటాయి, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడదు. బాప్తిస్మం పొందనంత వరకు అవిధేయుడిగా దేవుడు తన లిస్టులో రాసుకున్నాడు. వీడు అవిధేయుడు, ఈమె అవిధేయురాలు, కావాలని తాత్సారం చేస్తోంది. దేవుని దృష్టికి అవిధేయుడు అయితే నువ్వు నిత్య రక్షణ పోగొట్టుకుంటావు. దేవుని దృష్టికి విధేయుడు అయితే నువ్వు నిత్య రక్షణ పొందుతావు. ఇదిగో నీళ్లు బాప్తిస్మం పొందుటకు నీకు ఆటంకమేమో నేను అడుగుతున్నాయి. గ్రంథములో చూస్తే పొందవలసిన వాడు అడిగాడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి? ఎందుకు అడిగాడంటే ఫిలిప్పు ప్రసంగం తేటగా చేశాడు. ఇప్పుడు మనం 30 రకాల ప్రసంగాలు విని కన్ఫ్యూజ్ అయిపోయి తికమలపడి ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత సులభముగా దేవుడు నిన్ను తన కుటుంబంలో చేర్చుకుంటున్నప్పుడు, బాప్తిస్మం ఇచ్చుటకు మాకు ఆటంకము లేనప్పుడు పొందుటకు నీకు ఆటంకం ఏమి? ఆటంకం ఇంకేం లేదండి, నాకే ఇంకా కొంచెం సరిగ్గా బుద్ధి లేదండి అని అంటే అది నీ ఇష్టం. నాకు ఇంకా విశ్వాసం లేదంటే నీ ఇష్టం. ఇంకా విధేయత లేదా గారు అదే ఆటంకం అండి అని నీ ఇష్టం. కానీ నీకు దేవుని పట్ల విధేయత విశ్వాసం ఉంటే ఇవ్వడానికేమో జోసెఫ్ గారికి ఆటంకం లేదు, పుచ్చుకోవడానికి నీకు ఉండటానికి అవసరం లేదు. చెప్పవలసిందంతా చెప్పాను కాబట్టి ఇప్పుడు ప్రసంగం ముగించడం నాకు ఆటంకమే లేదు. ముగిద్దాం, ప్రార్థన చేసుకున్నాం, తరలి వంచండి. ఇప్పుడు తన కృపా ద్వారములు తెరచి ఉచితముగా ఈ మహారక్షణ మనకివ్వడానికి ఆయన ద్వారములు తెరచి మనని ఆహ్వానిస్తూ ఉండగా వ్యర్థమైనటువంటి ప్రతిబంధకాలు మనకు మనమే సృష్టించుకొని ఎందుకు దేవునికి దూరంగా బ్రతకాలి ప్రియులారా? ఉచితముగా దేవుడు మనకి గొప్ప రక్షణ ఇస్తున్నాడు. సులభముగా బాప్తిస్మము లేనిదే పాప క్షమాపణ కలుగదని దేవుడు నీతో మాట్లాడాడు. బాప్తిస్మం పొందని వారు యేసుకు విధేయులుగా లెక్కించబడరు అని దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు యేసు పట్ల విధేయత చూపదలుచుకుంటే ముందుకు రా.
నాకు నిత్య రక్షణ కావాలనుకుంటే ముందుకు రా. ఇదే మిక్కిలి అనుకూల సమయం. దైవజనులు సిద్ధంగా ఉన్నారు, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ సువర్ణ అవకాశం నువ్వు పోగొట్టుకుంటే, ఈ రాత్రి నీవు నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం తీసేసుకుంటే, నువ్వు నిత్యాగ్ని గంధకముల గుండంలో కళ్ళు తెరుస్తావు. జాగ్రత్త. ప్రభువా, నా పాపముల కొరకు నీవు చనిపోయి మరలా లేచినావని నమ్ముతున్నాను. నీ రక్తధార చేత నన్ను కడుగుము తండ్రి. నా పాపములు క్షమించు, నా అపరాధములు మన్నించు. యేసయ్యా, నా హృదయపు తలుపులు తెరుస్తున్నానయ్యా. నాలోనికి రా, నా హృదయంలోనికి రా. నాకు రక్షణ దయచేయి. నీకు లోబడగోరుచున్నాను. నువ్వేం చెప్పినా చేసేవాడిని తండ్రి. ఎంత బరువైన పని చెప్పినా చేసేవాడిని. అయితే నువ్వు చాలా సులభమైన పని చెప్పావు. నీకు స్తోత్రాలు. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షిస్తానన్నావు. నీకు స్తోత్రాలు. ఇదిగో యేసయ్యా, ఇది నేను బాప్తిస్మం పొందుతున్నాను. ఇదేదో నామకార్థముగా జరిగే బాప్తిస్మం కాదు. నిజముగా నేను నూతనముగా జన్మించినట్లు సహాయం చేయి. నాలో కొత్త జీవాన్ని పుట్టించు. నన్ను నీ బిడ్డగా చేర్చుకొని ఆయన అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ఓ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, మరణించి తిరిగి లేచిన మా యేసుక్రీస్తు రక్షకుడా, ఈ సమయంలోనైనా ముందుకు వచ్చి మోకరించినటువంటి నీ బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు. ఇదివరకే వారు చాలా సంవత్సరాలుగా లేక మాసములు తరబడి నీ వాక్యం విన్నారు. నీవంటే ఎవరో ఏమిటో గ్రహించారు. బాప్తిస్మం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఈ దినాన వారు అర్థం చేసుకుని ముందుకు వచ్చినందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. కేవలము మా విశ్వాసము ద్వారా నీ కృప చేతనే నీవు కార్చిన పరిశుద్ధ శిలువ రక్తమును బట్టియే మాకు రక్షణ కలుగుతున్నది నిజమే గాని, ఆ రక్షణను నీకు విధేయులైన వారికి మాత్రమే ఇస్తానని చెప్పావు లేఖనాల్లో. బాప్తిస్మం పొందని వారంతా అవిధేయుల కిందికి లెక్కకు వస్తారని మీరు చెప్పిన మాటను బట్టి మేము భయపడుచున్నాము దేవా. మాలో అనేక మంది ప్రభువా నీపై విశ్వాసం ఉంచి కూడా నీకు అవిధేయులుగానే కొనసాగుచున్నారు. అటువంటి వారితో మీరు దినమున తేటగా మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నాయన, ఎక్కలేని ఎత్తైన శిఖరాన్ని తర్వాత ఎక్కవచ్చును గాని నూతనముగా దేవుని తట్టు తిరుగుచున్న వారిని కష్టపెట్టకూడదన్న నీ విశాల హృదయము కొరకు నీకు వందనాలు. పరిశుద్ధుడవైన తండ్రి, ఇంత ప్రేమ కలిగి నీవు పిలిచిన తరువాత ఇంకా నువ్వు హృదయం కఠినం చేసుకుంటే ఇక నిత్య నాశనమే గతి కదా ప్రభువా. అందరికీ నీ ఈ మహాసత్యం తేటగా స్పష్టపరచండి, బోధించండి, సహాయము చేయండి. కృపామయుడవగు మా నాయన, ముందుకు వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఒక సహోదరు ముందు మోకరించారు, కొందరు సహోదరుల ముందు మోకరించారు. ఓ ప్రభువా, వారిని మేము శారీరకంగా చూస్తున్నాం, కానీ వారి హృదయము నువ్వు చూస్తున్నావు, వారి అంతరంగాన్ని చూస్తున్నావు, వారి విశ్వాసమును చూస్తున్నావు, వారి హృదయములోని ప్రార్థనను చూస్తున్నావు తండ్రి. వారి ప్రార్థన ఆలకించి వారికి రక్షణ దైత్యమని ప్రార్థిస్తున్నాము. ఆయనానికి వందనాలు. ఈ దినమున వారు బాప్తిస్మం పొందుతున్నారు. మా ప్రభువా, ఆ ఇథియోపియుడైన నపుంసకుడు బాప్తిస్మం పొందినప్పుడు ఏ పరిశుద్ధాత్మ కార్యం జరిగించావు, అట్టి క్రియ ఈ నీ బిడ్డలో జరిగించండి ప్రభువా. ఇది మొదలుకొని వారు నూతన జీవితములు ఆరంభించడానికి, నూతన జీవం ఆరంభించడానికి సహాయం చేయండి. గతము నిజముగా సమాధి చేసి నూతన జీవం కలిగి నూతనత్వంలో నడిచి నీకు మహిమ తెచ్చి బిడ్డలవటకు సహాయం చేయి. బాప్తిస్మ శుశ్రూష జరిగించే నీ దాసుని కూడా రెండంతలుగాని ఆత్మచేత మీరు అభిషేకించండి.
సహాయము చేయని మహిమను పొందండి ప్రభువా. యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.